ఇప్పుడు మీరు చూస్తుంది గౌరీపట్నం మేరీమాత పుణ్యక్షేత్రం. ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద రోమన్ క్యాథలిక్స్ చర్చ్. సో ఈ రోజు ఆ చర్చ్ని విజిట్ చేద్దాం, దాని యొక్క అందాలను, దాని యొక్క ప్రత్యేకతను చూపిద్దామని చెప్పేసి మేమైతే ఈరోజు ప్రయాణం అయిపోయాం. చూస్తున్నారు కదా, మేమైతే కార్లో రాజమండ్రి నుండి 4th బ్రిడ్జ్ మీదుగా గౌరీపట్నం అయితే బయలుదేరామన్నమాట. గౌరీపట్నం వెళ్ళే మార్గ మధ్యంలో గోదావరిని దాటుకుని వెళ్ళాలన్నమాట. ఎలాగో మన దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి సర్లే మధ్యలో ఆపి ఒక 2-3 షార్ట్స్ తీద్దామని చెప్పేసి అన్నీ అంటే సర్లే తీద్దామని చెప్పేసి మా కార్నే ఫాలో చేసామన్నమాట. మీరు చూస్తే ఈ వీడియోలో రెడ్ కార్ ఉంటుంది, ఆ కార్లోనే మనం వెళ్తున్నాం అనమాట. దాన్నే మన డ్రోన్ ఫాలో అయ్యింది. గౌరీపట్నం రీచ్ అయ్యేలోపు ఈలోపు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దానిలో ఉన్న వీడియోస్ని మీరు చూసి ఖచ్చితంగా మీరు ఏ చర్చ్ని విజిట్ చేయాలని మీరు ఆశపడుతున్నారో మీరు కింద కమెంట్ తెలియజేసినట్టయితే మేము ఖచ్చితంగా ఆ చర్చెస్ని విజిట్ చేసి త్వరలోనే ఆ చర్చ్ యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రత్యేకతను, లోన ఏం జరుగుతుంది అన్నది మొత్తం చూపించడానికి మేమైతే ప్రయత్నిస్తాం. మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతిసారి డ్రోన్ వీడియో కానీ డ్రోన్ షాట్స్ అనేవి రావు. ఎందుకంటే డ్రోన్ అనేది రాజమండ్రిలో ఉంటుంది అన్ని దగ్గర, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను చేసే ప్రతి వీడియోని డ్రోన్ షాట్స్ అయితే రావు. కానీ ఎప్పుడైతే ఈ వీడియోలు మంచిగా రీచ్ అయ్యి మంచిగా పబ్లిష్ అవుతాయో ఖచ్చితంగా మేము ప్రతి చర్చని విజిట్ చేసినప్పుడు డ్రోన్ షాట్స్ అనేవి తీయడానికి మేమైతే ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఖచ్చితంగా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కనుక నేను రప్పించి వీడియోస్ తీయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో డ్రోన్ షాట్స్ అనేవి తీసాం. అవి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చినాయి అనమాట. మీరు ఖచ్చితంగా వాటిని చూసి ఆనందపడతారు. చూసారు కదా, ఫైనల్గా మనమైతే నిర్మలగిరి అని పిలువబడుచున్న గౌరీపట్నం మేరీమాత పుణ్యక్షేత్రం అయితే మనమైతే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇదే గౌరీపట్నం మేరీమాత పుణ్యక్షేత్రం ముఖద్వారం అనమాట. మీకు స్టార్టింగ్లోనే చూస్తే మేరీమాత విగ్రహం అయితే ఉంది. ఎవరైనా కొండెక్కలేని వాళ్ళు ఇక్కడే ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారా, చాలామంది ప్రేయర్ చేసుకుంటున్నారు అనమాట. రాజమండ్రిలో నేను దగ్గర 6 సంవత్సరాల పైనే ఉన్నాను, కానీ ఎప్పుడు గౌరీపట్నం అయితే విజిట్ చేయలేదు. చాలామంది ఎక్కడెక్కడి నుండో గౌరీపట్నం విజిట్ చేస్తారు, కానీ నేను దగ్గరలో ఉండి నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. కొండపైకి రీచ్ అవ్వాలంటే 2 విధాలుగా వెళ్ళొచ్చు. అయితే నడుచుకుని మెట్ల మీదైనా వెళ్ళొచ్చు, లేదా పక్క నుండి వేరే వే అయితే ఉంది, బండ్లు కార్లు యూస్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు అనమాట. మీరు మెట్ల మీదే కొండను రీచ్ అవ్వాలని అనుకుంటే కనుక కిందే పార్క్ చేయొచ్చు. పక్కన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. మీరు చూడండి, మా కార్కి అయితే 60 రూపీస్ అడిగాడు. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. కార్లు, ఆటోలు, బళ్ళు ఏవైనా మీరు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. రీచ్ అవుదామని చెప్పేసి మేమైతే కార్లోనే వెళ్తున్నాం. మేమైతే నడిచి వెళ్ళట్లేదు మెట్ల మీద. మీరు దారిలోనే చూడొచ్చు, మీకు రైట్ సైడ్లో చర్చ్ కూడా కనిపిస్తుంది మీరు పైకి వెళ్తుంటే. చూపించాలి కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మెట్లు కిందకి దిగి మీకోసం మళ్ళీ పైకి ఎక్కాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి మోకాల మీద కింద నుండి ఈ మెట్ల ద్వారా మోకాల మీదే పైకి రీచ్ అవుతున్నారు. మెట్ల ద్వారా మీరు పైకి వస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ వ్యూయే కనిపిస్తుంది, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. మీరు చూసారు, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అంటే కొండ పై నుండి కిందకి ఇలా కనిపిస్తుంది అనమాట. టెంపుల్ కింద మేరీమాత విగ్రహం అయితే ఉంది. ప్రతి చోట ప్రతి విగ్రహం దగ్గర వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ప్రార్థనలు అయితే చేసుకుంటున్నారు. ప్రతి చోట సెల్ ఫోన్ వాడరాదన్న బోర్డులు ఉన్నాయి, కానీ మనమైతే ప్రతి చోట వీడియోలు తీస్తున్నాము. అంటే మీ అందరికీ చూపించాలి కాబట్టి నేనైతే ధైర్యం చేసి ఈ వీడియోలన్నీ తీస్తున్నాను. ఇదే కొండ మీద ఉన్న టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ మీద నుండి చూస్తే, మీరు కిందకు చూస్తే మీరు మెట్లెక్కి వస్తారు కదా, ఆ వే కనిపిస్తుంది అనమాట. అండ్ టెంపుల్ మీద ఒక విగ్రహం అయితే ఉంది, అంటే యేసయ్య శిలువ మీద వేలాడిన విగ్రహం అయితే ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి. అండ్ మీరు ఫైనల్గా కొండ మీదకి వెళ్ళిపోతే, కొండ మీద మీరు అందరూ చూస్తున్నారు కదా, ఈ జనాలందరూ అన్న సమారాధన జరుగుతుందంట. అంటే 30,000 సంవత్సరాల నుండి రోజు డైలీ అన్న సమారాధన జరుగుతుందంట. అండ్ ఇక్కడ మీకు పక్కన ఒక హాల్లో ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్లో కొన్ని ఫొటోస్ కానీ, ఫ్రేమ్స్ కానీ, మేరీమాత విగ్రహాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి.
కొండ మీద చూసినట్లయితే అంటే ఒక టెంపులే కాదు, పక్కన చిన్న చిన్న గుడుల టైప్ కూడా కట్టేసి ఉన్నాయన్నమాట. దాంట్లో విగ్రహాలు ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం, దాని దగ్గర ఫోటోలు దిగడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి. అంటే అన్న సమారాధనకి ఎవరైనా విరాళాలు చెల్లించాలనుకుంటే మీరు ఇక్కడ బార్ కోడ్లు అండ్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, దీని ద్వారా ఈ అన్న సమారాధనకి మీరైతే విరాళాలను చెల్లించవచ్చు. ఈ కొండ మీద ఉన్న చెట్టుకు చూసినట్లయితే చాలా ముడుపులు అయితే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి నమ్మకంతో ఈ చెట్టుకైతే కట్టారనమాట. వీటిని ముడుపులు అంటారు. నేను ఇందాక టెంపుల్ పైనుండి చూపించాను, అంటే బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ అంతా చూపించాను. ఇప్పుడు టెంపుల్ లోపల కూడా చూపిద్దాం. అంటే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో ప్రత్యేక ప్రార్థనలు అయితే చేయించుకుంటున్నారు. కొండ మీద చూస్తే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూస్తారు కదా చిన్న చిన్న షాప్స్, అలాంటివి అయితే పైన కూడా ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే పార్కింగ్ ఏరియా అనమాట. మీ బైక్స్ కానీ కార్స్ కానీ పైకి తీసుకొచ్చి మీరు పార్క్ చేసుకోవచ్చు. కొండ మీద ఉన్న ప్రదేశాన్ని మొత్తం కవర్ చేశాం కాబట్టి ఇంకా మనం ఫైనల్గా చూపించేస్తుంది చర్చ్ ఒక్కటే. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మేము మెట్ల ద్వారా పైకి వెళ్ళలేదు, మేము కార్ ద్వారానే పైకి వెళ్ళాం. సో చర్చ్ అయితే కింద ఉంది కాబట్టి మళ్ళీ మా కార్ తీసుకుని కిందకైతే వచ్చేసాం. ఇదే గౌరీపట్నం మేరీమాత చర్చ్ అనమాట. మీరు చూస్తున్నారా, అటుపక్క ఇటుపక్క 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. అవేంటంటే సెయింట్ పీటర్ అండ్ సెయింట్ థామస్ విగ్రహాలు అంట. చర్చ్ బయట అయితే ఎంతోమంది వీడియోస్ తీసుకున్నారు, కానీ లోపలైతే అస్సలు వీడియోస్ తీసుకోవడానికి లేదు. నేను అలా భయపడుతూ వీడియోస్ తీసుకున్నాను అనమాట తెలియకుండా. మీరు చూస్తున్నారా, ప్రతి ఒక్క పిల్లర్ దగ్గర డిఫరెంట్ స్టాట్యూస్ ఉన్నాయి. అండ్ అంటే వాటి యొక్క విగ్రహాల దగ్గర ఒక్కొక్క స్టాట్యూ దగ్గర వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. అండ్ లోపల కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారు అయితే ఉన్నారనమాట. చర్చ్ లోపల ఉన్న వాల్స్ మీద అయితే చాలా బాగా చూపించారనమాట. అంటే యేసయ్యని సిలువేట ఆ విధంగా అక్కడ ఆ డిజైన్స్ అయితే చెక్కారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఇలా జరిగేదంట కదా, అంటే ఎవరైనా మన పాపాలు చేస్తే కనుక పోపుల దగ్గరికి వెళ్ళి మన పాపాలను చెప్పుకుంటే మన పాపాలకి క్షమాపణ దొరుకుతుందని. ఇక్కడైతే నేను ఆ కన్ఫెషనల్ డెస్క్ని అయితే చూశాను. అంటే ఇప్పటికీ అది ఫ్లో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీకు చూపించాలి కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. అండ్ చర్చ్ ఆపోజిట్లోనే యేసయ్య గొర్రెపిల్లని ఎత్తుకున్నట్టు ఒక విగ్రహం అయితే ఉంది, చాలా పెద్దగాని. అండ్ మీరు చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క విగ్రహం ఉంది. ఒకటేమో అబ్రహాం గారు ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, ఆ విగ్రహం ఒకటి మోజెస్ గారి విగ్రహం, ఒకటి ఏలియా గారి విగ్రహం. అలా డిఫరెంట్ విగ్రహాలు అయితే మీరు వెళ్ళే కొద్దీ ఉన్నాయన్నమాట. మీరు ఇప్పటి వరకు చర్చ్ బయట ఉన్న వాటిని లోపల ఉన్న వాటిని మొత్తం చూసారు కదా. అండ్ మీరు ఫైనల్గా డ్రోన్ షాట్స్ చూసి చాలా ఆనందపడతారని మేమైతే ఆశిస్తున్నాం. మీరు నెక్స్ట్ టైం ఏ చర్చ్ని విజిట్ చేయమంటారో, ఏ చర్చ్ని డ్రోన్ షాట్స్ ఇలా చూడాలనుకుంటున్నారో మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీరు కింద కమెంట్ చేయండి. దాని ద్వారా మాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట.
డ్రోన్ షాట్స్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా డ్రోన్ అయితే ల్యాండ్ చేస్తాము. అండ్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు కొన్ని కౌంటర్స్ అయితే చూసాను. అంటే లడ్డు ప్రసాదం కౌంటర్ అండ్ కొబ్బరికాయలు అమ్మే షాపు, కొవ్వొత్తుల షాప్ అలా చూసాం. అండ్ ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. అంటే మీరు ఏమైనా సామాన్ తెచ్చుకుంటే మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు మీరు వాటిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు వరకు గౌరీపట్నం మేరీమాత చర్చిని చూసారు కదా. అండ్ నెక్స్ట్ టైం ఏ చర్చిని విజిట్ చేయమంటారో కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ చర్చిని విజిట్ చేసి త్వరలోనే ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.